దక్షిణ రాష్ట్రాల సినిమాలను నార్త్ వాళ్ళు ఎగబడి చూస్తారు. కానీ మన నార్త్ సినిమాలను దక్షిణ భారతం వాళ్ళు అస్సలు దేకరు అని సికింద్ర ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్ చేశారు. అయ్యా సల్మాన్ ఖాన్, 1989లో వచ్చిన 'ప్రేమ్ పావురాలు' సినిమాని తెలుగు రాష్ట్రాల ప్రజలు బీభత్సంగా చూసిన విషయం మీకు గుర్తుందా లేదా? మీ తొలి సినిమా, హీరోగా తొలి సినిమానే అఖండ విజయం సాధించింది తెలుగోళ్ళే. 40+ ప్రజలందరికీ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ గుర్తు లేకపోయినా సల్మాన్ ఖాన్ చాలా మందికి తెలుసు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కేంద్రాల్లో, నాకు తెలిసి 50 పైన కేంద్రాల్లో శత దినోత్సవం జరిగింది 'ప్రేమ్ పావురాలు'. ఒక లవ్ స్టోరీని ఇది తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాని ఆ రకంగా చూసిన బాపతి అప్పటి వరకు లేదు. అంతటి అఖండ విజయం అందించిన మీరు సౌత్ రాష్ట్రాల గురించి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదయ్యా. సూరజ్ బర్దాత్వా డైరెక్షన్లో వచ్చిన 'మైనే ప్యార్ కియా' తెలుగుకి 'ప్రేమ్ పావురాలు'గా అనువాదమైంది. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ అద్భుతాలే. భాగ్యశ్రీ హీరోయిన్గా నటించిన ఆ సినిమాని తెలుగు వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. అయితే అదే కథతోటి 2005లో 'నువ్వొస్తానంటే నేను వద్దంటానా' అనే ప్రభుదేవా డైరెక్షన్లో ఎంఎస్ రావు తీశారు సిద్ధార్థ హీరోగా. ఆ సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది. ఆ దానికి దీనికి పోలుకుంటుంది, ఒకసారి మీరు చెక్ చేస్తే తెలుస్తుంది. ఆ రకంగా సల్మాన్ ఖాన్ని తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరించారు.